పేరు మాధవిలత. నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఎస్సీసెల్. ఈరోజు ఉత్తరాంధ్ర కొలువైనటువంటి అమ్మవారి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మనం ఉన్నాము. పలు మహిళలు నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దగ్గర చాలా మంది వాపోయారు. ఏంటంటే అమ్మవారి దగ్గర చాలా లోపాలు జరుగుతున్నాయండి, కొంచెం మీరు సరిచేసినట్లయితే మా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అనేసి అంటే ఈరోజు నేను స్వయంగా విచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కనుక అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో లోపల ఎవరినైతే నియమించారో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా కూడాను భక్తులకి చక్కగా వాళ్ళ అందించేటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకాలు అదేవిధంగా పాలు పళ్ళు అనేవి చక్కగా నివేదన చేయాల్సిన పరిస్థితిలో చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది, చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. దీని అందరికీ కూడా నేను అగ్రీ అవుతాను. కానీ ఎడం చేతితో ఏదైతే సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నారో అది నేను క్షమించరాని విషయం. కాబట్టి ఈరోజు నేను ఏఈఓ గారి దగ్గరికి నా యొక్క వినతి పత్రం అందించడం జరిగింది. ఎందుకనేసంటే సార్ ఏది చేసినప్పటికీ కూడా మీకు ఎంత రష్గా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టుగా ఈరోజు మీరు లైవ్ అక్కడ చూడండి, నేను స్క్రీన్లో చూపించాను, ఆయనకి లైవ్ చూడండి సార్. ఎడం చేత్తో పని జరుగుతుంది అక్కడ, ఇదేనా మన హిందుత్వంలోని చేసినటువంటి పని తీరు అని చెప్పేసి గట్టిగా అడిగినంత వెంటనే ఆయన రెక్టిఫై చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అధికారులు సమన్వయ లోపం అయితే మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది.